కాశ్మీర్కి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించేటువంటి ఆర్టికల్ 370 కొత్తది కాదు కదా, పాతదే కదా. ఎన్నాళ్ళ నుంచి ఉంది? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది. ఏమని చెప్పారు అందులో? తాత్కాలికం. తాత్కాలికం అంటే ఏంటి? ఒక ఏడాదికి లేకపోతే ఒక 2 ఏళ్ల కోసం పెట్టారంటే దానికి ఒక అర్థం ఉంది. తాత్కాలికం పేరుతో 75 ఏళ్ల నుంచి భారతదేశం నుంచి కాశ్మీర్ని వేరు చేసింది ఎవరు? దాంట్లో ప్రత్యేక జెండా, ప్రత్యేక ఎజెండా, అంటే ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక జెండా, ప్రత్యేక ప్రతిపత్తి. భారత్లో వాళ్ళకి అక్కడ ఎట్లాంటి హక్కు ఉండదు, భారత్లో మాత్రం వాళ్ళకి సంపూర్ణ హక్కులు ఉంటాయి. పాకిస్తానుడికి కాశ్మీర్లో హక్కులు ఉంటాయి, కాశ్మీరుడికి పాకిస్తాన్లో ఎట్లాంటి హక్కులు ఉండవు. ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఎక్కడైనా ఉందా? ఇదే విషయాన్ని ఎందుకు ఇంతకాలం పాటు వాళ్ళ ప్రతిపక్షాలు పదే పదే మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే కదా. కాంగ్రెస్ కావచ్చు, యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు, నేషనల్ ఫ్రంట్ కావచ్చు, ఇవాళ ఉన్న ఈ లాలూలు, ములాయంలు, వీళ్ళందరూ కూడా అందులో ఉన్నటువంటి వాళ్ళే కదా. ఎందుకని చేత కాలేదు? ఇది తాజాగా జయశంకర్ నిలదీసిన అంశం.